నవంబర్ 23 దేవుని వాక్య ధ్యానం. దుష్టుల సంఘము నాకు అసహ్యము. కీర్తనలు 26:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. దేవుని మహాకృప మనలను ఆవరించి మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేసింది. అందును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయము ప్రభు వాక్యము మనలను బలపరుస్తుంది. మనము ఈ లోకంలో అసహించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇష్టపడవలసినవి మరికొన్ని కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు మన సంఘము అనగా మన సాంగత్యము ఎవరితో ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అంటే ఇక్కడ సంఘము అని అంటే సహవాసాన్ని సూచిస్తూ ఉంది. నీ సహవాసము ఎవరితో ఉన్నది? నీవు దుష్టులతో సహవాసం చేస్తున్నావా? నువ్వు ఎలాంటి పరిస్థితులలో ప్రయాణం చేస్తున్నావు? దుష్ట తలంపులు కలిగిన వారితో, అపవాది సంబంధిత వారితో నువ్వు సాంగత్యం చేస్తున్నావా? నీవు ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సంఘము, దేవుని సంఘముతోనూ సహవాసములు ఉండాలి. దేవుని భక్తి కలిగిన వారితో సహవాసములు ఉండాలి. దేవునికిని అపవాదికిని ఏమి సంబంధం? చీకటికి వెలుగుకి ఏమి పొత్తుక? నీవు దేవునితో సహవాసములో ఉన్నప్పుడు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. నీ వ్యక్తిగత జీవితము తుదకు మహాభివృద్ధి నొందుతుంది. ప్రియులారా, ఈరోజు ప్రభుతో సహవాసం చేయటానికి వెనుకబడుతున్నావా? దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా? మందిరంలో అడుగుపెట్టి ప్రభుతో సహవాసంలో దుష్టుల సాంగత్యాన్ని విడిచిపెట్టు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, అత్యధికుడా, నీకు వందనాలు. బిడలను బహుగా దీవించండి. దుష్ట సాంగత్యాన్ని వదిలిపెట్టి దేవుని సంఘముతో, దేవుని సహవాసములోనికి వెళ్ళినట్లుగా వారిని ఆశీర్వదించండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. మహోన్నతుడ, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించండి, దీవించండి. నీ కృప వారి మీద నిరంతరం అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఈ దినము తండ్రి, నీ కృపలో వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయముగా ఉండండి నాయన. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.